మీ పేరులో మొదటి అక్షరం యస్‌తో ఉందా? అయితే ఇంక మీ జీవితంలో మీరు ఎవరికీ నో అనే వర్డ్ చెప్పాల్సిన పని లేదు. సో, అన్నీ యెస్. ఉద్యోగం వచ్చిందా? యెస్. వ్యాపారం ప్రారంభించాను. లాభాలు వచ్చాయా? యెస్. రియల్ ఎస్టేట్ రంగంలో అనూహ్యంగా ఎదిగారా? యెస్. విదేశీ యానం ఉంది. యెస్. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం. యెస్. ఉద్యోగం వచ్చిందా? యెస్. 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 ఎవరి పేరైతే యెస్ అనే అక్షరంతో మొదలవుతుందో, ఈ రాబోయే 2026 పరాభవనామ సంవత్సరం నుండి వీళ్ళకి మహా అద్భుతంగా కలిసొస్తుంది. మెయిన్‌గా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు. ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదగడం లేదా? ఖచ్చితంగా మీరు చేసిన వర్క్‌కి వేరే వాళ్ళకి గుర్తింపు లభిస్తుందా? మీ పైన పాలిటిక్స్ చేసి మీకు గుర్తింపు రాకుండా మీకొచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయా? వ్యాపారం ప్రారంభించారు, పార్ట్నర్‌షిప్పులు పెట్టారు, పెట్టుబడులు అలానే ఉండిపోయాయి. అవి ఎటూ ఓ కొలిక్కి రాకుండా ఉన్నాయా? ఎవరైతే మెయిన్‌గా ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఒకసారి మీ పేరులో ఎన్ని అక్షరాలున్నాయో చూడండి. ఎవరి పేరులో అయితే 6 అక్షరాలున్నా, 8 అక్షరాలున్నా, 5 అక్షరాలున్నా ఖచ్చితంగా వీళ్ళకి మధ్యలో ఆటంకాలు ఏర్పడతాయి. స్టార్టింగ్‌లో బాగుంటుంది. మధ్యలో ఆటంకాలొస్తాయి. ఒక్కసారి మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేయండి. సంఖ్యలను సరిచేస్తేనే ఖచ్చితంగా మీ పేరులో ఉన్నటువంటి పేరు సంఖ్యా బలం 180 డిగ్రీస్‌కి ఉంటేనే స్ట్రెయిట్‌గా మీ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరి పేరైతే యెస్ అనే లెటర్‌తో మొదలవుతుందో మీ పేరులో 5 అక్షరాలున్నా, 6 ఉన్నా, 8 ఉన్నా ఒకసారి మీ పేరులోని సంఖ్యా దోషాన్ని సవరించుకొని చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు రాకపోతే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.